మద్య నిషేధం ఎందుకు జరగలేదు అంటారు ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం విషయానికి వస్తే అప్పట్లో మహానుభావుడు ఎన్టీఆర్ సీఎం అయిన చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు మద్య నిషేధం అనేది అమలు చేయడం జరిగింది. దాని తర్వాత అది బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అది ఆయన 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 హయాంలోనే మద్య నిషేధం అనేది జరిగింది. మిగతా ఏ గవర్నమెంట్ మద్య నిషేధం హామీల వరకు ఇచ్చారు కానీ అది నెరవేర్చలేకపోయారు. ఆఫ్టర్ జగన్ వల్లే వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కాదు, జగన్ వల్లే ఏమీ కాదు. ఇప్పుడు లాంచ్ చేసినట్టుగా ఈయన చేయలేకపోయాడు బ్రో. ఈసారి ఆయన వస్తాడన్న గ్యారంటీ కూడా ఎవరికి లేదు. ఒకళ్ళు వచ్చిన ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మొహం చూసి పాపం చనిపోయాడు కదా అని చెప్పి సింపతితోటి జగన్ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళని పలకరించి దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకున్నాడు, సింపతి ఓట్లు. ఆ సింపతి ఓట్లు ఈసారి పని చేయవు అన్నదే ఆయనకు అర్థం అవ్వాలా. ఎన్నిసార్లు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు దేశాన్ని మొడ్డ గుడిపించేశాడు. అది ఈసారి జనం నమ్మే పరిస్థితులు అయితే ఏ మాత్రం లేరు. అనుకోనిండి 175 కాదు కదా, నా బొచ్చు కట్ట 75 కూడా రావు కనీసం. అది అనుకునే వాళ్ళు వచ్చిన మంది వదులుతూ ఉంటారు, వదిలియాలంతే. అదే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. 2024 పోలింగ్ తేదీ వచ్చింది. అవును. సో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? ఎవరు బాగుంటే వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు వచ్చినా మనకి చేసేది ఏముంది? ఒకటి ఇంత డెవలప్మెంట్ జగన్ వల్ల జరిగింది. సో మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అంటే ఏం డెవలప్మెంట్ జరిగింది? ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ 2014 ముందు, ఇంతకుముందు 19 ముందు ఎలక్షన్స్ జరిగాయి, చాలా బాగా జరిగాయి ఎలక్షన్స్. అంతకుముందు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గెలిచారు. ఏం చేశారు? కియా కంపెనీ తెచ్చారు పెనుగొండకి. దాన్ని మేము టోటల్లీ యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ విద్యార్థుల గురించి కూడా కాస్త ఆలోచించాలి. విద్యార్థులు ఇప్పుడు మన జగన్ ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆర్టీసీ బస్సెస్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెడుతున్నారు? సండే టైమ్స్ పెడుతున్నారు. ఇప్పుడు మేము కూడా చదువుకునేటప్పుడు మార్నింగ్ 9 గంటలకు కాలేజ్ స్టార్ట్ అయ్యేది. ఈ సాయంత్రం 5 గంటలకు ఎండ్ అయ్యేది. 9 నుంచి 5 వరకు మార్నింగ్ కాలేజ్కి పోవాలన్నా ఇబ్బంది, సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోవాలన్నా ఇబ్బంది. అంత ఇబ్బందిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన. అదేవిధంగా ఆ బస్ పరిపాలన వదిలేయండి. నెక్స్ట్ మీరు ఏది చెప్పండి? ఎడ్యుకేషన్. ఒకప్పుడు మేము మోటివేషన్ ట్రైనర్స్ అండి. స్కూల్స్కి పోయి సార్ మీ స్కూల్లో ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే మా స్కూల్కి మీరు ఎంత ఇస్తారు అని అడిగారు. ఇప్పుడు ఒక స్మార్ట్ సొల్యూషన్స్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి ఏపీ స్కూల్స్లో. ఒక నారాయణ చైతన్యనే రాబోయే రోజుల్లో మూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే విద్యాపరంగా వైద్యపరంగా అయితే బాగుందని అంటారు. సో విద్యాపరంగా వైద్యాపరంగా అయితే నెంబర్ 1 ఉంది. రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఏరియాల్లో అట్లా ఉంది బ్రో. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా పల్లెటూరులో అట్లా పోవాలన్నప్పుడు కొన్ని ఏరియాల్లో రోడ్ల దుస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. బట్ మనం ఏదైతే హైవేస్ చూసుకొని ఏదైనా రోడ్స్ చూసుకొని నెంబర్ 1 ఇప్పుడు మన బెంగళూరు తిరుపతి హైవే ఉంది, నెంబర్ 1 ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మన తెలంగాణ అనంతపూర్ హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది, సూపర్. ఎక్కడ రోడ్డు ఇబ్బంది లేదు. ఇప్పుడు విజయవాడ రోడ్డు ఉంది, అది హైలైట్. అది కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకదాన్ని మనం పట్టుకొని ప్రతిదాన్ని బాగాలేదు అనేది మంచిది కాదు కదా. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.